నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి నివాళులర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కల్పనా కుమారి బాధ్యతలు స్వీకరణ. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి చేనేతలకు ఉచిత విద్యుత్. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రామ చావడితో పాటు నిర్మాణ పనులను కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. స్థానిక ఆర్యవైశ్య నాయకులతో మాట్లాడి అక్కడ సమకూర్చాల్సిన వసతులపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నఓబులేసు, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు మండవ జయంత్ బాబు, చీమకుర్తి సింగరాయకొండ తహసీల్దార్లు బ్రహ్మయ్య, ఎన్వి రాజేష్, తాతా ప్రసాద్, వల్లపోతు నాని, కొల్లిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీజీ, జోహార్ మహాత్మా గాంధీజీ. ప్రకాశం జిల్లా 46వ సంయుక్త కలెక్టర్గా కల్పనా కుమారి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. నూతన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి వేద పురోహితులు స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేశారు. సర్వమత ప్రార్థనలు చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ రాజాబాబును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు. నూతన జేసీ కల్పనా కుమారిని డిఆర్ఓ బి చిన్నఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఇతర అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులను డిఆర్ఓ జేసీకి పరిచయం చేశారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పిన్నక మధుసూదన్ రావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావుతో పాటు పలువురు రెవెన్యూ ఉద్యోగులు, ఇతరులు పుష్పగుచ్చాలు అందజేశారు. ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రెవెన్యూ పరంగా పెద్దదైన ప్రకాశం జిల్లాలో రెవెన్యూ అంశాలు కూడా చాలా ఉన్నాయని, ఎక్కువగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపైనే తన దృష్టి సారిస్తానని జేసీ కల్పనా కుమారి అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువచ్చేసేలా పనిచేస్తానన్నారు. ప్రజలు, అధికారులు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను కలిసి చెప్పవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు. జిల్లా నూతన జేసీగా బాధ్యతలు చేపట్టిన తనకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రవికుమార్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఈరోజు నేను ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత స్వీకరించాను. ప్రకాశం జిల్లాలో రావడం చాలా సంతోషం. ఇక్కడ చాలా ల్యాండ్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి చాలా పెద్ద ఏరియా, చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ల్యాండ్, రెవెన్యూ సంబంధించి ఇష్యూస్ మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన అన్ని రెవెన్యూ అంటే వెల్ఫేర్ స్కీమ్స్
మీద కూడా ఫోకస్ పెడతాను. తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్ తర్వాత జనాలతో నాతో ఇది రిక్వెస్ట్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా నా దగ్గర నా ఆఫీస్కి వచ్చి నాతో అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు. నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎక్కువగా డైరెక్ట్గా జనాలతో మాట్లాడి మన ఆఫీసర్స్తో డైరెక్ట్గా మాట్లాడి అన్ని ఇష్యూస్ని పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి చేనేతలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అమరావతి సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల హామీల్లో భాగంగా 50 ఏళ్లు నిండిన నేతన్నలకు 4000 పెన్షన్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మేము ఎన్నికల సమయంలో మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు, 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ మరి నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతే మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534 అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. సుమారుగా 720 రూపాయల దాకా వాళ్లకు ఆసరాగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. అంతేకాకుండా మరి 500 యూనిట్ వారికి 1800 నుంచి 2000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి చేనేతలకు మరి అదే కాకుండా ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం. మరి ఆ 4,000 పెన్షన్ కూడా మేము 50 సంవత్సరాలకి అందజేస్తున్నాం. గతంలో అయితే 3,000 వచ్చేది, 3,000 కూడా 5 సంవత్సరాలు అయింది ఆ పెన్షన్ పెంచడానికి, 3,000 ఉన్నింది. మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పినట్లుగా మరి 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకే చేనేతలకు అందజేస్తున్నాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు మరి మనం చేనేతలకు ఆసరాగా ఉన్నట్టే. మరి దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తున్నామని కూడా. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి చినవోబులేసు, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నక మధుసూదన్ రావు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేదిక ఎడ చేతి వైపు అది తగిలించాలి. రాజేష్ మేడం గారు అష్టలక్ష్మి వెళ్తే కానీ మాకు రిలాక్స్గా ఉండాలి. సార్ మన పరిణామానికి కాస్త గోడవలకి వద్దాం సార్. ప్రపంచవ్యాప్తంగా తన గజల్స్ ద్వారా ప్రజల హృదయాలను గజల్ శ్రీనివాస్ గెలుచుకున్నారు అని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అన్నారు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్తో కలిసి డాక్టర్ కామిపల్లి సీతారామయ్య
అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజల్స్ వినడం ద్వారా మనిషి ఆయుష్ పెరుగుతుందని డాక్టర్ సీతారామయ్య అన్నారు. మండవ మురళీకృష్ణ, చలువాది బదిరి నారాయణ, డాక్టర్ మురళీధర్ రెడ్డి, రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గజల్ శ్రీనివాస్ తన గానంతో అలరించారు. గజల్ శ్రీనివాస్కు అక్కినేని అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. చలువాది బదిరి నారాయణ గారు, ఈదుపల్లి గురునాథం గారు, నెక్స్ట్ ఎస్వి శ్రీనివాసరావు గారు. ఏదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే సర్వస్వన్నీకిస్తా సర్వస్వన్నీకిస్తా నా బాల్యం నాకిచ్చే ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 83 గ్రేట్ బెర్నార్డ్ షా అన్నాడు, నేను ఈ ప్రపంచంలో సుఖంగా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రోజులు ఏ రోజులు కాదు, మా అమ్మ కడుపులో ఉన్నప్పటి రోజులు అన్నాడు. ఎందుకో తెలుసా? కడుపులో సెల్ ఫోన్ ఉండదు కాబట్టి. ఈ గజల్లో మీరు చూడని, మీకు గుర్తులేని మీ అమ్మగారి ఒడిలో మీరు గడిపినటువంటి మీ బాల్యం గురించి పాడుతున్నాను. మీరందరూ నా కోసం, నన్ను ఆశీర్వదించడం కోసం ఇక్కడికి సమావేశమైనందుకు, నా గజల్స్ విన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా నాకున్న ఒకే ఒక బిడ్డ పెద్దదైపోయింది, పెద్దగా బాధ్యతలు కూడా ఏం లేవు కాబట్టి ఇక్కడి నుంచి సంవత్సరానికి ఒక్కసారైనా సరే అన్ని ఊళ్ళు తిరిగి ఈ గజల్ గానాన్ని, ఇందాక ఆయన చెప్పారు కదా, గజల్ గానాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఫిలాసఫీగా పాడాలనే నేను పాడుతున్నా. అది ఆయన వారు గుర్తించినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో మన గజల్ శ్రీనివాస్ గారి ప్రోగ్రాం జరగటం, అది లైవ్గా మేము చూడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో మీ పాటలు చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు లైవ్ చూడలేదు. ఎన్నో 10,000 కచేరీలు పైన చేసి, అలాగే ఎన్నో రికార్డ్స్ తీసుకొని అన్ని మన 3, 4 పైన గిన్నీస్ రికార్డ్స్ తీసుకొని ఇట్లాంటి చిన్న సభలో వారు మనకి లైవ్గా మన ముందు ప్రత్యక్షమై ఈరోజు గజల్ కచేరీ చూడటం అందరికీ సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. మన తల్లిదండ్రులను ఒకసారి తలుచుకోవటం, మన స్నేహితులను ఒకసారి తలుచుకోవటం ఆయన పాటల్లో. సో ఈ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమం చూస్తే మన ఆయుష్ కూడా పెరుగుద్దని నేను అనుకుంటా ఉన్నాను. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన అక్కినేని కళా పరిషత్ వారికి. ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దీక్షతో, పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం సిద్ధిస్తుంది అన్నదానికి నిదర్శనం వినోద్ బాబు అర్బన్ హెల్త్ సెంటర్లో అటెండర్ కమ్ వాచ్మెన్గా పనిచేస్తూ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగ ఫలితాల్లో శానిటరీ వర్కర్ ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఉన్నత చదువులు అభ్యసించిన గుమ్మడి వినోద్ బాబు ఒంగోలు అర్బన్ హెల్త్ సెంటర్లో అటెండర్ కమ్ వాచ్మెన్గా పనిచేస్తూనే తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఇతర ఉద్యోగులకు సహాయకారిగా ఉండేవాడు. ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం, ఆసక్తితో బాగా అన్ని అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంబంధిత పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా నిత్యం తెలుసుకునేవాడు. వినోద్ బాబు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుసుకున్న అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్ బాగా ప్రోత్సహించారు. గ్రూప్ 2లో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో కుటుంబం, సహచర ఉద్యోగులు కూడా ఎంతగానో అండగా నిలిచారు. తమ సహచరుడు పట్టుదలతో ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల మెడికల్ ఆఫీసర్ సంతోష్ కుమార్, తోటి ఉద్యోగులు అభినందించారు. క్రమశిక్షణ, సహృదయత కలిగిన వినోద్ బాబు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మనకి ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో మా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి గుమ్మడి వినోద్ బాబు
దాంట్లో గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాడు. అతను మన బాలాజీ నగర్ యూపీఎస్సిలో ఫిబ్రవరి 2022 నుండి ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అతను మన దగ్గర లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ప్రొవైడెడ్గా అతను నిర్వర్తించాల్సిన పనులన్నీ ఇక్కడ ఆఫీస్ టైమింగ్స్లో అతను నిర్వహిస్తూ, ప్లస్ అతను 9 to 4 మన హాస్పిటల్లో కంపల్సరీగా ఈ వర్క్ని కంప్లీట్ చేసుకొని అతను ఇంటికి వెళ్ళిన తర్వాత అతను టైం చూసుకొని దీనికి ఈ గ్రూప్ 2కి కష్టపడి చదివి ప్లస్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఇతను సాధించిన సక్సెస్ చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను బాలాజీ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్గా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ నా పనిలో డాక్టర్ గారు సహాయంగా ఉంటూ డాక్టర్ గారికి కావాల్సిన అందిస్తూ హాస్పిటల్ అవసరాల కోసం అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటూ నా పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ప్రతిరోజు 4 గంటలకి, ప్రతిరోజు 9 గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4 వరకు నా డ్యూటీలన్నీ సక్రమంగా నిర్వర్తించుకుంటూ నా ఖాళీ సమయాల్లో, డ్యూటీ అయిపోయే ఖాళీ సమయాల్లో ఈ గ్రూప్ 2 కోసం చదువుకోవడం స్టార్ట్ చేశాను. అలా చదువుతూ దాదాపు నియర్లీ ఒక 5 years నుంచి ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఆ గ్రూప్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. డే అండ్ నైట్ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రిపేర్ అయ్యి చదివేవాడిని. అలా మనం ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంటి దగ్గర అయితే నాకు పూర్తిగా సహకారం ఉండింది. నేను ఆల్రెడీ మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. తను బాగా నాకు సపోర్ట్గా ఉంటుంది. మా నాన్నగారు, మా అమ్మగారు చిన్నతనంలో చనిపోయారు. మా నాన్నగారు ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. అలానే ఇంటి దగ్గర ఎలా అయితే వాతావరణం ఉండిద్దో అలానే హాస్పిటల్లో కూడా ఇప్పుడున్న స్టాఫ్ అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అలా కలిసి పని చేసుకోవడం, ఎటువంటి ఒత్తిళ్ళు ఇబ్బందులు ఏం లేకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండిద్ది. అందువల్లే నేను పీస్ఫుల్గా ఉండడం వల్లే ఇంత గోల్ రీచ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. నా శక్తి సామర్థ్యాల మేరకు సంపూర్ణంగా సర్వీసెస్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ 78వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. పార్టీ నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస వంటి ముఖ్యమైన సూత్రాల కోసం ఆయన ఎనలేని పోరాటం చేశారు అని పార్టీ నాయకులు కొనియాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధన దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, బొట్ల రామారావు, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, క్రాంతికుమార్, మీరావళి, మధు, మోహన్, రవి, మారుతి, పీటర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ గారు. కొనసాగిస్తాం బాపూజీ ఆశయాలను. అమర్ హే బాపూజీ. పూలు వేసిన తర్వాత ఫోటో నిలబడతాం. పూలు వేసిన తర్వాత ఫోటో. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులంతా పాల్గొని నివాళులు అర్పించడం చాలా సంతోషదాయకం. మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేటటువంటి దానిలోనే కాకుండా ప్రపంచానికి శాంతి యొక్క విలువలను తెలియపరిచినటువంటి మహానేతగా సువిశాలమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేటటువంటి దానిలో ప్రముఖ పాత్ర వహించి అహింసా విధానంలో
ఇంత పెద్ద దేశానికి మనల్ని మనం పాలించుకునేటటువంటి భాగ్యం కల్పించినటువంటి మహానేత దివంగత మహాత్మా గాంధీ గారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుంటూరులో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి క్లబ్ గవర్నర్ అమరావేణు, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ వెంకట సురేష్ బాబు, అధ్యక్షులు అమరా కిషోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేబినెట్ సెక్రటరీ రాజా, కార్యదర్శి దిలీప్ కుమార్, జాయింట్ ట్రెజరర్ ప్రసాద్, క్లబ్ సభ్యులు, గ్రామ ప్రజలు, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ రావడంపై ఒంగోలు వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ జిల్లా పంచాయతీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా 226 రోజుల పాటు జైల్లో ఉంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలికే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమ శ్రీనివాసరావు, రవీంద్రారెడ్డి, దుంపా చెంచిరెడ్డి, బడుగు ఇందిరా, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని 226 రోజులు అక్రమ నిర్బంధంలో కస్టడీల్లో ఉంచడం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాసినటువంటి విషయాన్ని దేశం మొత్తం చూస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దేశానికి, అన్ని రాష్ట్రాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచేటటువంటి విధానంలో కొనసాగుతూ ఉంటే పరిపాలనలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారు రాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల యొక్క నాయకత్వంలో రచించబడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి విధంగా అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కక్షపూరితంగా అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, ఏ కేసు తీసుకున్నా ఎక్కడ ఆధారాలు లేనటువంటి, నిరాధారాలైనటువంటివి. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొత్తుకున్నాడయ్యా, నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎక్కడా లిక్కర్ ఒక్క బొట్టును తాకినటువంటి అలవాటు మా జీవితంలో మా తాతల దగ్గర నుంచి కూడా లేదు. ఈ లిక్కర్ అనేటటువంటి దానికి పూర్తిగా మేము వ్యతిరేకించేటటువంటి సంస్కృతి మాది. ఈ అక్రమ కేసులు పెట్టినటువంటి వారికి అన్యాయంగా 100 రోజులు, 226 రోజులు ఈ విధంగా మా నాయకులందరినీ కూడా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఈ విధంగా జైల్లో పెట్టి కక్ష సాధిస్తూ ఉంటే వారి మీద కేవలం బెయిల్ ఇచ్చాము అనేటటువంటి దానికే పరిమితం కాకుండా అక్రమ కేసులు పెట్టినటువంటి దానికి ఖచ్చితంగా వారి మీద, అక్రమ కేసులు పెట్టినటువంటి వారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డిలో కల్తీ చేసి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి విమర్శించారు.
అప్పటి వైసీపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా కూటమి నాయకులు, హిందూ సంఘాలు మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో సంప్రోక్షణ చేపట్టారు. లుంగి దించు కిందికి. మహాపాపం నిజం. అది నెయ్యే కాదు, పామాయిలు, కెమికల్ కలిపిన ద్రవం అనేది సిట్టు దర్యాప్తు సంస్థ నిగ్గుదేల్చింది. దీనికి నువ్వు ప్రతి ఒక్క ప్రపంచవ్యాప్తమైన హిందూ సమాజానికి నువ్వు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలందరి ఆగ్రహానికి నువ్వు గురవుతావు. రేపు ఈ 11 సీట్లకు కాదు, 1 సీటుకు పరిమితమయ్యే రోజులు ముందున్నాయి. నువ్వు ఇంకా పద్ధతులు మార్చుకోవాలని చెప్పి మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో నిన్ను హెచ్చరిస్తావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఘనంగా మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి నివాళులర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కల్పనా కుమారి బాధ్యతలు స్వీకరణ. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి చేనేతలకు ఉచిత విద్యుత్. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. మనస్సాక్షితో మనం మంచిగా జీవించగలిగితే చాలు. దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.